ఇదే కూర్మ గ్రామం. ఈ మహాశివరాత్రి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. మీకు ఊరు చూపిస్తాను చూద్దరు కానీ. ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది చూడండి. ఈ బోర్డులో మనం ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అతిథులకు గృహాలు. ఓకే, అతిథి గృహాలు ఎక్కడ ఉంటాయో చూపిస్తాం. ఇదే చెరువు. ఎద్దుల బండితో మనకు వాటర్ తీస్తారు. అక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తే కనపడుతుంది. ఓకే, దాని ద్వారా దాన్ని రొటేట్ చేస్తూ వాటర్ పైకి లాగుతారు. మనం అలా లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా లోపలికి నడుస్తున్నప్పుడు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. అటు ఇటు చిన్న రోడ్డు, మట్టి రోడ్డే ఉంటుంది. ఇక్కడ కరెంటు కూడా ఉండదు అని విన్నాను. లోపలికి వెళ్ళేంతవరకు మనకి తెలీదు. మనం రైట్ సైడ్ చూస్తే ఇలా కొండలు ఉంటాయి. రైట్ సైడే కాదు, చుట్టూ కొండలే ఉంటాయి. అతిథి గృహాలకి ఎంట్రన్స్ అయ్యాం. ఇక్కడ చూడండి, తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అయిన వెర్షన్ ఫాలో అవుతారు. ఇక్కడ ఈ ఇల్లులు మీకు ఐడియా ఉండి ఉంటుంది. బయట ఎంత ఎండ ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి చూడండి ఇక్కడ. ఓకే, అలా హౌసెస్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలే. మీరు ఇటు చూసినా దూరంగా కొండలే ఉంటాయి. కొండల మధ్యలో ఉంటుంది ఇది. ఇదే కూర్మ గ్రామం. ఇంకా మీకు నెక్స్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఇవే అతిథి గృహాలు. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ద్వారా మనకి అలాట్ చేస్తారు. ఓకే, ఈ ఇంకొక సైడ్ ఉంటాయి హౌసెస్. ఇలా ఉంటాయి హౌసెస్. ఓకే, ఇక్కడ ఆవులను కూడా పెంచుతున్నారు. హౌసెస్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ పంట పండిస్తున్నారు. అండ్ కొండ మీద కూడా మీకు లైట్ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, అది కూడా వీళ్ళ పండించే పంటే. వీళ్ళ ప్రతిదీ ఏది బయట నుండి రాదంట. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ వీళ్ళ లైఫ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. బయట ప్రపంచాలకు అతీతంగా కరెంటు, ఫోను ఇవేం వాడకుండా వీళ్ళు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్లో మళ్ళీ చూపిద్దాం ఒకసారి. మీకు ఇక్కడ సీసీ కెమెరా పెట్టారు. అలా అని కరెంట్ ఉంటుంది అని అనుకోవడం. ఎందుకంటే వాళ్ళ చిన్న సోలార్ ప్యానల్ పెట్టి దాని ద్వారా సీసీ కెమెరా రన్ చేస్తున్నారు. ఇది కూర్మ గ్రామంలోనే ఇంకొక ప్లేస్. ఓకే, చూసారు కదా, ఈ కందులు అనమాట. మనకు కందిపప్పు వస్తుంది దీని నిండే. ఇవి మినుములు. ఓకేనా, వీళ్ళు ఎక్కడ పండించుకుంటారు అనడానికి ఇవే నిదర్శనాలు. ఇది లాస్ట్ వన్. మనం ఎంట్రన్స్ కూడా కవర్ చేయలేదు. ఇప్పుడు ఇలా ఎంట్రన్స్ కూడా కవర్ చేస్తాను. ఎంట్రన్స్కి దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇలా కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ఒక మందిరం ఉంటుంది. ఇదిగోండి, శ్రీ శ్రీ రాధా మాధవ మందిరం అని. అప్పుడు ఇంకొక శరీరంలోకి ప్రవేశించకుండా భగవంతుడి ధామంకి మనం వెళ్ళగలుగుతాం. భగవంతుడు ఫైనల్లీ ఎండ్ పాయింట్కి అయితే వచ్చాం. ది ఎండ్.